అండి అందరికీ నమస్కారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 10:30 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కాకపోతే అనివార్య కారణాల వల్ల కావలసినంత మద్దతు ఇంకా కూడగట్టడంలో వైఫల్యం జరగటం ఫలితంగా విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడే పరిస్థితి కనపడుతూ ఉంది. విజయ్కి తమిళనాడు గవర్నర్ ఒక రకమైన షాక్ ఇచ్చారు. విజయ్ చెప్తుంది ఏంటంటే, ముందుగా ప్రమాణ స్వీకారం అయిపోనివ్వండి, నాకు 2 వారాల సమయం ఇవ్వండి, 2 వారాల్లో నా మెజారిటీని నేను నిరూపించుకుంటాను అని విజయ్ అంటున్నాడు. కానీ గవర్నరు ముందుగా మీకు 118 మంది సభ్యుల మద్దతు ఉంది అని మాకు చూపించండి, అప్పుడు మీతో నేను ప్రమాణ స్వీకారం చేపిస్తానని గవర్నర్ అంటున్నాడు. అంటే ప్రమాణ స్వీకారం తర్వాత మెజారిటీ చూపించుకుంటానని విజయ్ అంటాడు. మెజారిటీ చూపించాకే ప్రమాణ స్వీకారం చేపిస్తానని గవర్నర్ అంటాడు. దీనికాడ అక్కడ కొంత ఉత్కంఠ నెలకొంది. నిజానికి విజయ్కి 118 స్థానాలు కావాల్సి ఉండగా 108 స్థానాలు మాత్రమే గెలిచారు ఆ పార్టీ. ఇంకా 10 స్థానాలు తక్కువగా గెలిచారు. అందులోనూ ఆ 108లో కూడా 2 చోట్ల విజయ్ గెలిచాడు. విజయ్ 2 చోట్ల నిలబడ్డాడుగా, ఒక చోట రాజీనామా చేశాడు. అప్పుడు 107 అంటే ఇంకా 11 మంది సభ్యుల అవసరం పడింది. ఆ 11 మంది సభ్యుల అవసరంలో కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇచ్చారు 5. 107 + 5 112. ఇంకా 6 మద్దతు కావాలి. అయితే సిపిఎం సిపిఐ తనకు మద్దతు ఇస్తారని ముందుగా విజయ్ అనుకున్నాడు. కానీ కమ్యూనిస్టులు డిఎంకే కూటమిలోనే ఉంటాయని చెప్పాయి. ఎందుకంటే డిఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్ళాము, లాంగ్ రన్ ఫ్రెండ్ మాకు, గతం నుంచి కలిసి ఉన్నాము, ఇప్పటికిప్పుడు కేవలం అవసరం కోసం మేము బయటికి రాలేము అని కమ్యూనిస్టులు చెప్పేశారు. నిజానికి కాంగ్రెస్ కూడా డిఎంకే కూటమిలోనే ఉంది, కానీ వాళ్ళు బయటకు వచ్చారు. కమ్యూనిస్టులు మేము రాము అన్నారు. దానివల్ల కమ్యూనిస్టులు రాకపోవటం వల్ల, మద్దతు ఇవ్వకపోవటం వల్ల ఇక మిగతా 6 స్థానాలు ఎవరి దగ్గర తీసుకోవాలి, ఇక్కడ ఉత్కంఠ ఉంది. ఇంకా మిగతా 2 చిన్న చిన్న పార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇంకేం డెసిషన్ చెప్పలేదు. పైగా విజయ్కి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది, కానీ దాన్ని తీసుకునే పరిస్థితిలో విజయ్ లేడు. అన్నాడీఎంకే వాళ్ళు మేము మద్దతు ఇస్తామని చెప్పారు. అసలు ఒక టైంలో అన్నాడీఎంకే పార్టీ చీలిపోయి టీవీకే పార్టీలో విలీనం కావటమా, లేదు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వటం అనేటువంటి డిమాండ్ అంటే వాళ్ళు పెట్టారు. తర్వాత పళనిస్వామి ఎలక్ట్ అయ్యి అన్నాడీఎంకే చీలకుండా అసలు పార్టీగానే విజయ్కి మద్దతు ఇద్దాం అని చెప్పేసి ఒక డెసిషన్ చెప్పిన తర్వాత మొత్తానికి అన్నాడీఎంకే చీలకుండా ఆగిపోయింది. కానీ అన్నాడీఎంకే విజయ్కి మద్దతు ఇవ్వడానికి ఒప్పుకుంది. అది నిజానికి పార్టీ నుంచి చీలిక వచ్చైనా సరే చీలిక వర్గం టీవీకేకి మద్దతు ఇద్దాం అనుకున్నారు. కానీ పళనిస్వామి చీలికను ఆపగలిగాడు. బీజేపీ అగ్రనాయకులు కూడా రంగంలో దిగినట్టున్నారు. అన్నాడీఎంకే చీలిక ఆగిపోయింది ప్రజెంట్. కానీ పార్టీ మొత్తం విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడింది. కానీ అన్నాడీఎంకే మద్దతు తీసుకోవడానికి విజయ్కి ఇష్టం లేదు. ఎందుకు? ఇప్పుడు అన్నాడీఎంకే వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి, మాకు డిప్యూటీ సీఎం కావాలి, కొన్ని మంత్రి పదవులు కావాలి, ఇలా ఉంటాయి. అందులోనూ నేను డిఎంకేకి అన్నాడీఎంకేకి ప్రత్యామ్నాయంగా వస్తున్నానని చెప్పి మళ్ళా అన్నాడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం చెలాయిస్తే రేపు పొద్దున్న నుంచి అంటే ఈ అధికారం చేపట్టే మరుసటి రోజు నుంచి వాళ్ళతో తలకాయ నొప్పి ఎదుర్కోవాలి, విమర్శలు ఎదుర్కోవాలి. ఇదంతా నాకెందుకు అనుకుంటున్నాడు విజయ్. అన్నాడీఎంకే కాకుండా, డిఎంకే కాకుండా ఇంకెవరైనా వస్తే బాగుండనే కోరికలో విజయ్ ఉన్నాడు. అందుకే కొద్దిగా టైం తీసుకుందాం, 14 రోజుల సమయం అనుకున్నాడు. కానీ ఆ 14 రోజుల సమయం గవర్నర్ గారు ఇచ్చేటట్టు లేరు అక్కడ. సో ఇదో రకమైన ఉత్కంఠ అక్కడ నడుస్తుంది. బట్ విజయ్ ప్రమాణ స్వీకారం కన్ఫర్మ్, కొద్దిగా అటు ఇటు లేట్గా ఎవరు మద్దతు ఇస్తారు చూసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చి ఇక అధికారం ఆగిపోవడం ఉండదు. ఖచ్చితంగా విజయ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి కాకపోతే కొద్దిగా ఉత్కంఠ, ఎవరు మద్దతు తీసుకుంటారు, ఎవరు మద్దతు ఇస్తారు విజయ్కి. విజయ్ తీసుకోదలుచుకుంటే ఇప్పటికిప్పుడు అన్నాడీఎంకే మద్దతు రెడీగా ఉంది, కానీ తీసుకోవడానికి రెడీగా లేడు. విజయ్ అడిగే వాళ్ళే మద్దతు ఇవ్వడానికి రెడీగా లేరు. ఇక్కడ విచిత్రం చూడండి, ఇచ్చే వాళ్ళ మద్దతుని తీసుకోవడానికి విజయ్ రెడీగా లేడు, విజయ్ అడిగే వాళ్ళ మద్దతు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో చూడాలి విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి తెలుసా, తమిళనాడు రాజకీయాలు ఎవరికి అధికారం ఇచ్చినా 1 సైడ్గా ఇస్తారు. మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ రావటం అనేది గతంలో ఎప్పుడూ లేదు, కొన్ని దశాబ్దాలుగా లేని అలవాటు. కానీ ఫస్ట్ టైం వచ్చింది విజయ్కి ఈ ఇబ్బంది. చూడాలి ఎట్టా ఎదుర్కొంటాడు అనేటువంటిది. థ్యాంక్ యూ.